అందరికీ నమస్కారం. శ్రీమాతృ నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మే 28వ తారీఖు బుధవారం రోజున ధనుస్సు రాశి వారికి మధ్యాహ్నం 2 తర్వాత 100% కూడా జరిగేది తెలిస్తే ఎగిరి గంతేస్తారు. ధనుస్సు రాశి వారికి మధ్యాహ్నం 2 తర్వాత ఏం జరుగుతుంది? ధనుసు రాశి వారికి ప్రస్తుతం గోచారం ఎలా ఉంది, అలానే వారికి ఎలాంటి యోగాలు ఏర్పడబోతున్నాయి, జీవితంలోని ఎలాంటి శుభయోగాలను వీరు పొందబోతూ ఉన్నారు అనేటువంటి పూర్తి అంశాలను కూడా మనం ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. ఇక వీడియోలోని ఎక్కడ చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే కనుక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాష్ట్రాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి. ఇక ధనుసు రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల గురించి ఇప్పుడు మనము పూర్తిగా తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్తే కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా అంటే మొండి పట్టుదల ఉంటుంది, గట్టి ధైర్యము ఉంటుంది, అదేవిధంగా పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది, అలానే సమానత్వమైనటువంటి భావాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యమైన ఈ రాశిలో జన్మించినటువంటి వారికి నాయకత్వమైనటువంటి లక్షణాలు పైన ఎక్కువగా దృష్టి అనేది ఉంటుంది. నాయకత్వమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు ఈ యొక్క ధనుసు రాశి వారు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు. ఈ రాశిలో వారికి ఈ సమయంలో శుభయోగం అధికంగా ఉండడం వలన మధ్యాహ్నం 2 తర్వాత ఖచ్చితంగా శుభవార్త వింటారు. సూర్యుడు చాలా ప్రత్యేకమైనటువంటి గ్రహంగా కూడా భావించబడతారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం దీనికి నవగ్రహాలకు రాజు అనే హోదా కూడా ఇచ్చారు. ఆత్మాధికారం, గౌరవం, నాయకత్వం లక్షణాలు, అలాగే పితృత్వం, సృష్టికర్తగా సూర్యుడు పరిగణిస్తారు. అయితే సూర్య భగవానుడు ఆశీస్సులు అనేటివి ఈ రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో జ్యోతిష శాస్త్రంలో గ్రహాల మార్పులకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. కొన్నిసార్లు గ్రహాల సంచారం వల్ల కూడా శుభయోగాలు సృష్టించబడతాయి. సూర్యుడు, బుధుడు ఒకే రాశిలో ఉన్నప్పుడు మనకు బుధ యోగం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఒక వ్యక్తి జాతకంలోని నవగ్రహాల స్థానం అతడికి జీవితం పైన తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. సూర్యుడు సక్రమంగా లేకపోతే ఆ వ్యక్తిలో ఆత్మవిశ్వాసం చాలా క్షీణించిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతూ ఉంటారో ఇక అప్పుడు సమస్యలన్నీ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే కొన్ని రాశుల వారికి ఎల్లప్పుడూ కూడా సూర్యుడు ఆశీస్సులు ఉంటాయి. వారు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతారు. ఈ అదృష్టం కొన్ని రాశుల వారికి మాత్రమే ఖచ్చితంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ సమయంలో ధనుసు రాశి వారికి కూడా ఈ అదృష్ట యోగం అనేది పట్టిందని చెప్పుకోవచ్చు. ఇక సూర్యుడికి ఇష్టమైనటువంటి రాశులలో ధనుసు రాశి కూడా ఒకటి. ఎల్లప్పుడూ ఈ రాశి వారికి సూర్యుడి అనుగ్రహం అనేది ఉంటుంది. సూర్యుడి ప్రభావంతో వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, అదృష్టం కూడా మారుతుంది. ఇక వీరు సమాజంలోని గౌరవాన్ని పొందుతారు. ఈ రాశి వారు తమ కృషి, అంకిత భావం ద్వారా అన్ని పనులను కూడా విజయవంతంగా చేసుకుంటారని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఎల్లప్పుడూ కూడా దయగా ఉంటారు. సూర్యుడి యొక్క ప్రభావం వలన ఈ రాశి వారు అంటే ధనుసు రాశి వారు వృత్తి, పెట్టుబడి, విద్యాపరంగా ఆశించిన ఫలితాలను అయితే పొందుతారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. వారి యొక్క నాయకత్వ లక్షణాలు అనేటివి సమాజంలో గౌరవాన్ని ఇస్తాయి. ఈ రాశి వారు తమకంటూ తాము నియంత్రించుకుంటూ ఉంటారు, తమను తాము నియంత్రించుకుంటూ ఉంటారు. ఈ యొక్క ధనుసు రాశి వారికి సూర్యుడి ప్రభావం వలన ధనుస్సు రాశి జాతకులకు వ్యాపారంలో, చదువులకి, అలాగే విద్యాపరంగా కూడా మంచి విజయాలను అయితే సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో ఉంటారు.
విద్యారంగంలోనే మంచి పేరును కూడా సంపాదించుకుంటారు. ప్రభుత్వం ఉద్యోగాల ద్వారా కూడా ప్రయోజనం పొందుతారు. ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలి అనుకుంటే సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులతోటే మార్గంలో ఉన్నటువంటి అన్ని అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి, జ్యోతిష్కుల అభిప్రాయం ప్రకారం ఆదివారం సూర్యుడికి చాలా ఇష్టమైనటువంటిది కనుక ఆదివారం సూర్య భగవానుని పూజించటం వలన ఉత్తమమైనటువంటి రోజుగా భావిస్తారు. ధనుసు రాశి వారి ప్రజలు ఈ రోజున సూర్యుడి ప్రసన్నం చేసుకుంటారు. ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చును. ఎందుకంటే సూర్య భగవానుడికి ఆదివారం ఇష్టం గనక ఆదివారం రోజున సూర్య భగవానుడిని తలుచుకోవడం కానీ, సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించటం కానీ చేయటం వలన కూడా సూర్య భగవానుడి ఆశీస్సులు ఎప్పుడు కూడా మన పైన ఉంటాయి. కాబట్టి సూర్య భగవానుడికి ఆర్ఘ్యం అయితే ఇవ్వండి రోజు. ఇలా చేయటం వల్ల కూడా మనకు తప్పకుండా కూడా అదృష్ట యోగం అనేది ఏర్పడుతుంది. తద్వారా వారికి ధనం అనేది నిలకడగా ఉంటుంది. అలానే శుభవార్తలు కూడా వింటారు. ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా అవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. మీకు ఆర్థిక సమస్యలను తొలగిస్తాయి. ఆర్థికంగా క్షీణించిపోయిన సమయంలో కూడా అవి మీకు ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మీకు ప్రజల యొక్క ఆదరణ కూడా ఈ సమయంలో అధికంగా ఉంటుంది. ప్రజాపాయం కూడా మీకు ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా ఎవరైనా రాజకీయంలో ఉన్నట్లయితే వారికి ఇంకా మంచి ప్రయోజనాలు అయితే ఖచ్చితంగా కలుగుతాయి. ధనుసు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సినీ రంగంలో ఉన్న, రాజకీయ రంగంలో ఉన్న, వ్యాపార రంగంలో ఉన్న, అలానే ఏదైనా ఉద్యోగం చేస్తూ ఉన్నా సరే వీరు పై అధికారుల నుండి ప్రశంసలు అయితే అందుకుంటారు. కోర్టుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. భూమి కొనాలి, వాహనం కొనాలి, ఇల్లు కొనాలి, గృహప్రవేశం చేయాలనేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుతాయి. అంతేకాదు మీకు అన్ని విధాలుగా కూడా ఈ సమయంలో మేలు జరుగుతుంది. మీ జీవితంలోనే అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి. వ్యాపార రంగంలో కూడా మీరు ముందంజలో ఉంటారని గుర్తుపెట్టుకోండి. అంతేకాదు ఈ రాశిలో జన్మించిన వారికి మధ్యాహ్నం తర్వాత ఒక శుభవార్త అయితే తప్పకుండా వస్తుంది. తద్వారా మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఎగిరి గంతేస్తారు. పట్టలేనంత సంతోషం, ఆనందంతో జీవితంలోని చాలా సంతోషాన్ని పొందామని చెప్పి అన్నటువంటి ఆలోచనతో కూడా ఈ రాశి వారికి ఉంటుంది. ఇక ధనుసు రాశి వారికి ఈ సమయం అయితే మధ్యాహ్నం తర్వాత గ్రహాల అనుకూలత వలన సూర్య భగవాను యొక్క అనుగ్రహంతో వీరికి అన్ని విధాలుగా మేలు జరుగుతుంది. చీకొట్టిన వారి దగ్గరికి వస్తారు. చీదరించుకున్న వారే మీ కాళ్ళ దగ్గరికి వచ్చి మిమ్మల్ని సహాయం అడుగుతారు. అంతేకాదు ఎవరైతే మీరు ఎదిగే క్రమంలో మీ ఎదుగుదలని ఆపాలని చెప్పి చూసారో ఆ వ్యక్తులే మీ దగ్గరికి వచ్చి క్షమాపణ అయితే అడుగుతారు. అలాంటి పొజిషన్లోకి అయితే మీరు వెళ్ళగలుగుతారు. మీ కష్టం, అలాగే మీ కృషి, మీ యొక్క సమయ పాలన, తెలివితేటలు అన్నీ కూడా ఖచ్చితంగా ఈ సమయంలో ఫలిస్తాయని చెప్పుకోవచ్చు. మీరు పడ్డటువంటి ప్రతి కష్టం కూడా తొలగిపోతుంది. మీరు పడ్డ ప్రతి కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. మధ్యాహ్నం తర్వాత ఆస్తికి సంబంధించినటువంటి ముఖ్యమైన పేపర్లను కూడా అందుకుంటారు. రావాల్సిన ధనం కూడా ఆస్తి కానీ మీ సొంతం అవుతుంది. కాబట్టి ధనుసు రాశి వారికి అనుకూలంగా ఉండడం వల్ల, లాభదాయకంగా ఉండడం వల్ల మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయాలు అనేటివి రాబోతూ ఉన్నాయి. గతంతో పోల్చుకుంటే ఇది మీకు చాలా బాగా కలిసి వచ్చేటువంటి టైం అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక పెద్ద అవకాశం అనేది మీకు ఈ టైంలలో రాబోతుంది. మీరైతే ఒక శుభవార్తనైతే వినబోతున్నారు. అయితే ఆ శుభవార్త ఏమిటి అంటే మీ యొక్క వ్యాపారానికి సంబంధించింది కావచ్చు, లేదంటే మీ యొక్క కెరియర్కి సంబంధించి కావచ్చు, లేదా మీ ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు. ఏదో ఒక శుభవార్తనైతే మీరు ఖచ్చితంగా కూడా వింటారు. ఈ టైంలో మీకు శుభవార్తనైతే రాబోతుంది. అయితే ఈ రాశి వ్యక్తులకి ఎప్పటి నుంచో కూడా ఒక పెద్ద కోరిక అయితే ఉంది. ఆ కోరిక అయితే ఏమిటంటే మీకు ఎప్పటి నుంచో కూడా ఉన్నటువంటి ఆ కోరిక ఇప్పుడు నెరవేరుతుంది. ఎందుకు అంటే మీకు గోచారం చాలా అనుకూలంగా ఉంటుంది. మీకు ఎప్పటి నుంచో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అని అనుకుంటూ ఉంటారు కదా, అటువంటి వారికైతే ఈ టైంలో మీకు పెద్ద కోరిక అయితే నెరవేరుతుంది. అంటే ఎందుకంటే ఈ టైం బాగా కలిసి వచ్చింది మీకు. ఈ టైంలో మీకు కొత్త వ్యాపారాన్ని అయితే ప్రారంభిస్తే మీకు మంచి మంచి లాభాలు అయితే వస్తాయి.
మంచిగా మీరు డెవలప్ కూడా అవుతారు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి, విద్యార్థులకి అయితే ఇది చాలా బాగా అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు. అయితే ఎవరైతే విదేశాలలో చదువుకోవాలనుకునే వారికి అనుకూలంగా ఉంటుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.